ఆశ్లేష నక్షత్రం వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళ విద్య కానీ అలాగే ఉద్యోగం, వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా కర్కాటక రాశి కిందే వస్తాయి. మొదటి పాదంలో పుట్టిన వారికి బాగానే ఉంటుంది, రెండో పాదంలో పుట్టిన వారికి బాగానే ఉంటుంది, మూడో పాదంలో పుట్టిన వారికి అయితే తండ్రి కొంచెం సమస్యలు ఆర్థికంగా వచ్చేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. అలానే ఈ ఆశ్లేష నక్షత్రంలో మరొక విషయం ఏంటంటే కనుక నాలుగో పాదంలో పుట్టిన వారికి బేబీ కొంచెం సమస్య వస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్స్ కానీ వస్తుంది. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన వారికి కూడా ఆ 30 రోజుల లోపు వాళ్ళ పేరెంట్స్ కనుక ఉంటే కనుక ఆ పేరెంట్స్ గమనిక ఉంటే వారందరూ కూడా ఎక్కడైనా శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ నవగ్రహాలకి నవశాంతి కానీ చేపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అలానే గోదానం, వస్త్రదానం అంటారన్నమాట. ఈ 2 దానాలు కూడా ఆ పూజలో సమర్పించుకొని అక్కడ దానం చేయాలి. చేస్తే కనుక వీరికి ఎప్పుడు కూడా అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అని జాబుల కోసం కానీ బిజినెస్ కోసం కానీ ఎదుక్కుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక ఆ తర్వాత బలరిష రోగాలు ఉంటాయి, 16 సంవత్సరాలలోపు వచ్చే అక్కడ చేయించకపోతే ఇలాంటి ఏదైనా సరే 16 సంవత్సరాల లోపు ఏదో ఒక సమస్య అయితే వాళ్ళని ఆరోగ్యంగా ఎక్కువ శాతం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ముక్కులో లేకపోతే చెవులు ఈఎన్టీ అంటారు, ఈఎన్టీ సమస్యలు వచ్చేటువంటి ఆలోచన అయితే ఎక్కువగానే ఉంటుంటుంది. ఆ కళ్ళు కొంచెం బద్దకించడమా, లేకపోతే షుగర్ బీపీ లాంటివి అవడమా, లేకపోతే బ్రెయిన్ పని చేయకపోవడమా, ఏదో ఒక దాంట్లో అయితే ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా. ఇక తర్వాత అది అంతా కూడా ఇది ఏంటంటే మాత్రం కొంచెం నరదిష్టి ఏర్పడింది వీళ్ళకి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కాబట్టి కొంచెం గొప్పగానే ఉంటుంటారు వీళ్ళు. వెనక్కి ఏముందా ఏం లేదని కాదు, వీళ్ళు ఎలా ఉండాలంటే అలా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు, మాట మీద నిలబడతారు, మాట ఇవ్వరు ఇస్తే నిలబడతారు, ఎవరిని పట్టించుకున్నారంటే దగ్గర చేసుకున్నారంటే దూరం చేసుకోలేరు. ఎమోషనల్ పర్సన్స్, చాలా సెన్సిటివ్గా ఉంటుంటారు, చాలా ఆలోచిస్తూ ఉంటారు. మనకు మాట్లాడేది ఒకటైతే లోపల 10 రకాలు ఆలోచించిన తర్వాత మాట్లాడతారు, తొందరపడి మాట్లాడరు. ఇలాంటి గుణాలు ఉన్నటువంటి నక్షత్రం ఉందంటే కనుక ఒక్క ఆశ్లేష నక్షత్రం అని చెప్పొచ్చు. మనకి రేపు ఆగస్టు 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలోనే గ్రహణం కూడా ఏర్పడుతూ ఉంది, సూర్యగ్రహణం. కాబట్టి ఆ అనంతరము వీరికి గ్రహణ సారం తర్వాత 3 మాసాల్లోపు కనుక గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యము ఈ 5 రకాలు కూడా ఒక్కొక్కటి హాఫ్ కిలో చొప్పున తీసుకొని రాగి పాత్ర ఉంటుంది, రాగి చెమ్ము కానీ పాత్ర కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒక ఎర్రని క్లాత్లో ఇవన్నీ కూడా పెట్టుకొని కందిపప్పు కూడా ఇవ్వచ్చు, కందులు కూడా ఇవ్వచ్చు, ఉలవలు కూడా ఇవ్వచ్చు, పచ్చపెసలు కూడా ఇవ్వచ్చు, నల్ల మినుములు, నల్ల పెసలు ఇవి కూడా ఇవ్వచ్చు, నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకేసారి నవగ్రహాలకు అన్నిటి కూడా చేసినట్టు ఉంటుంది కాబట్టి బ్రౌన్ శనగలు కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా కలిపి ఎక్కడైనా బ్రాహ్మణులు కానీ అర్చకులు వారు కానీ ఐగవారు ఉంటే దానం ఇచ్చేసేయాలి. ఆ దానం లేకపోతే కనుక నవగ్రహాల మీద అభిషేకం చేసుకో, లేదంటే మనం ఇంట్లోనే ఒక క్లాత్ పోసుకొని కూర్చొని ఇవన్నీ కూడా మనమే భుజాలపైన అభిషేకం చేసుకుని అవన్నీ కూడా ముడుపు కట్టుకొని తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీరు ఉంటే కనుక బురద నీరు కాకుండా మంచి నీరు ఉండే వాగు, సముద్రం, చెరువు, కాలువలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో వేసేసుకుంటే ఆ గ్రహణానికి సంబంధించిన దోషం కూడా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. వీరికి ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం కాబట్టి వీరికి ఆశ్లేష నక్షత్రం కాబట్టి వీరికి కొంచెం కాలసర్ప దోషం ఉంటుంది, అంటే నాగదోషాలు ఉంటుంటాయి. ఇవి కర్మల ద్వారా వస్తుంటాయి, వాళ్ళ పెద్దలు చేసినవి కావచ్చు, అంతకుముందు చేసినవి కావచ్చు, లేదా ఇంట్లో అమ్మవారికి సేవ చేస్తూ వదిలివేయటం, స్వామివారికి సేవ చేస్తూ వదిలివేయటం, వీళ్ళ వలన ఆర్థిక సమస్యలు కొన్ని కొట్టుమిట్లాడుతూ ఉంటాయి వాటి వలన. అలాంటి కర్మలు దోషాలన్నీ కూడా వీరికే వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్లో అప్పుడు దాకా బాగుండి ఆ సమయానికి మైండ్ పనిచేయకపోవడం, గుర్తు లేకపోవడం, అంటే మతిమరుపు రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి సెంటిమెంట్స్ కొంచెం ఎక్కువగానే కనపడుతూ ఉంటాయి, టేక్ ఉంటారు కానీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి దోషాలు రాకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరంలో ఒకసారి అయినా సరే నది, ఏరు, సెరియరు, కుంట, కాలువ, సముద్రం దగ్గర ఎక్కడైనా సరే స్నానం ఆచరించుకుంటూ ఉంటే కనుక అలాంటి విపత్తులు కానీ రాకుండా ఉండేందుకు ఆస్కారం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి ఏంటంటే కనుక పూర్వజన్మ సుకృత ప్రకారంగా బంధాలు కొన్ని ఉంటాయి, పూర్వజన్మలో ఉన్నటువంటి బంధాలే కొనసాగుతూ ఉంటుంటాయి చాలామందికి కూడా. కాబట్టి వీరంతా కూడా పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ కర్మ ఎలా ఉంటుందో తెలియదు, ఏ జన్మ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, తాతయ్య, నాయనని ఇలాంటి వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. వీరికి అదృష్టం బాగుంటే 75% కూడా పూర్వీకుల ఆస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడో వదిలేసిపోయిన వాళ్ళ, కాళ్ళు చేతులు విడిచేసిపోయిన వాళ్ళ, ఎప్పుడో వదిలేసి ఆస్తులు, ఈ ఆస్తి మాకు రాదు అనుకున్నటువంటి ఆస్తులు కూడా వీరికి వచ్చేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే ప్రయత్నం చేసుకోవాలి. బాబాయిల ఆస్తులు, పెన్నమ్మల ఆస్తులు, తాతయ్యల ఆస్తులు, అమ్మమ్మల ఆస్తులు, ఇలా ఏదో ఒకటి అయితే వీరి పేరు కూడా రాసేటువంటి వీలునామాలు కనపడతా ఉంటాయి. కాబట్టి అవి కూడా వీరు అనుభవించేటువంటి కర్మలు ఉంటాయి కొన్ని. అవన్నీ కూడా మనమే అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది కూడా. అలానే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాన్ని పోయేదానికైతే కనుక
మనకి ఈ మల్లి చెట్లు ఉంటాయి, మల్లెపూలు ఉంటాయి కదా, ఈ మల్లెపూల చెట్లు ఎక్కడైనా రోడ్డుకి విరువైపున నాటడం కానీ, మునగ చెట్లు ఎక్కడైనా రోడ్డుకి విరువైపున నాటడం కానీ చేస్తూ ఉండాలి. అలానే జమ్మి చెట్లు కూడా నాటుతూ ఉండాలి సంవత్సరంలో ఒకటైనా సరే. ఇలాంటి చేయడం ద్వారా ఈ కాలసర్పదోషం, నాగదోషాలు లాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే పారిజాతం అనేది ఐడియా ఉంటుంది కదా, పారిజాత పువ్వులు అంటారు. అలాంటి పారిజాత చెట్లు కూడా రోడ్డుకి విరువైపులు నాటించినట్టు కనుక వీరికి అలాంటి విపత్తులు కానీ, కాలసర్పదోషం, నాగదోషం కానీ, వీరికి మతిమరుపు కానీ, మా మైండ్ పరంగా కానీ అన్ని రకాలు బాగుంటాయి. ఆదాయం, డబ్బులు, వనరులు, అవకాశాలు అన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అలానే రాజకీయ రంగం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. సెలబ్రిటీగా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫ్యాషన్ డిజైనర్, ఆర్కిటెక్చర్ కూడా వీరికి ఆ రంగాల్లో ముందుకెళ్తే బాగుంటుంది. అలానే పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక వీరికి కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు, అలానే వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక కుంభరాశి వాళ్ళని, మీనరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. వీళ్ళు అందరూ కూడా ఫ్రెండ్షిప్తో ఉండేటువంటిది, ముందుకెళ్ళొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.